మస్తానరావు గారు, అంటే ఇవాళ బీజేపీ ఉన్న పరిస్థితుల్లోనేమో ఈవెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ అయినా సరే ఎన్నికలయ్యేదాకా ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళి ఎన్నికైపోయిన తెల్లారి ఎవరు ఊహించని విధంగా అక్కడ నెంబర్ 2, 3, 4లో కూడా లేని మోహన్ యాదవ్ని సీఎం చేయగలిగారు. అలాగే హర్యానాలో ఖట్టర్ గారిని రాష్ట్ర కేంద్రంలోకి తీసుకొని నాయబ్ సింగ్ సైనిని అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సరే వాళ్ళు ఏదనుకుంటే దానికి ఇక రెండో మాట ఉండదు, బయటికి ఏమి స్వరం కూడా రాదు దానికి వ్యతిరేకించేది కూడా. ఆ పార్టీకి అలా పట్టు అలా వచ్చేసింది జాతీయ స్థాయిలో. కానీ కాంగ్రెస్ మొదటి నుంచి అది కాదు, ఇప్పుడు కాదు. కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు కూడా మనం చూసాం రాష్ట్రాలలో 2-3 ఆస్పిరెంట్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు, లేదా అంతకుముందు చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఒకళ్ళని కాదు 2-3ని వాళ్ళు అంటే మెయింటైన్ చేసేవాళ్ళ ఏంటో తెలియదు. కానీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ చాలా ఎక్కువని మొదటి నుంచి మనం మాట్లాడుకునేవాళ్ళం. సో ఇవాళ కొంత ధోరణి తగ్గింది అనుకున్న కాంగ్రెస్లో కంపారిటివ్లీ కొంత స్టేబుల్ గవర్నమెంట్లు ఉంటున్నప్పటికీ కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఇది అనివార్యంగా కనపడతా ఉంది. ఏంటి ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదురుస్తారా, డీకేని చేస్తారా, లేదు మధ్యలో ఇద్దరికి మధ్యవర్తిగా పరమేశ్వర్ హోమ్ మినిస్టర్ ఆయన కూడా చాలా గట్టిగా యాస్పిరెంట్గా ఉన్నాడు. ఏం జరగవచ్చు మస్తానరావు గారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న చెప్పండి సార్. సార్ అధికారం ఉన్న అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా అంతర్ధానం అవబోతున్న పార్టీ లాగా తయారైపోయింది, కమ్యూనిస్ట్ లాగా నిజానికి చెప్పాలంటే. అంటే ఇది పెద్ద మాట, బట్ ఇప్పుడున్న రీజనల్ పార్టీల వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్ని రాష్ట్రాల్లో మొన్న పార్లమెంట్ లో ఆ సీట్లు రాకపోతే నిజంగా మీరు అన్న మాటకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. కాకపోతే మొన్న పార్లమెంట్ లో ఏదో 99-100కి దగ్గరగా వచ్చున్నారు. అదే సార్, అది కూడా ఏంటి ఆ రీజనల్ పార్టీలతో బేరసారాలు జరుపుకొని గాలాయాల్లో పడి కుదుర్చుకుంటే వచ్చిన సీట్లు అంటా నేను. అంటే కాంగ్రెస్ పార్టీ శాసించింది కదా ఈ దేశాన్ని, శాసించిన పార్టీ ఈ రోజున్న పరిస్థితిని నేను. సో నేననేది ఏంటంటే అధికారం కొద్ది రాష్ట్రాల్లోనే ఉంది, అయినా కూడా కాంగ్రెస్ వాదుల అభిప్రాయాల్లో కానీ వాళ్ళ యొక్క మానసిక పరిస్థితుల్లో కానీ వాళ్ళ యొక్క అంతర్గత ప్రజాస్వామ్యం అనండి ఇంకేదైనా అనండి ఆ పోరాటం మాత్రం అలానే ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతమంది కాసుకొని కూర్చుంటారు చూడండి చుట్టూతా. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు హైడ్రా అంటే అదే రైతుల సమస్య అంటే అది, లేదా మొన్న కనుక జూబ్లీ హిల్స్ లో ఓడిపోయి ఉంటే మళ్ళీ అందరూ ఎక్కేసేవాడు. సో అలాగే నేననేది అయితే కర్ణాటక డీకే శివకుమార్ గారిది కొద్దిగా డిఫరెంట్. ఎందుకంటే డీకే శివకుమార్ గారు ఆ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు సంబంధించి ఆయన ఫండింగ్ చేశారు. ఆయన అది అందరికి ఓపెన్ సీక్రెట్. సో ఫండింగ్ చేశారు. ఈవెన్ కర్ణాటకలో కూడా ఈ ఫండ్స్ విషయాల్లో అంటే ఇందాక సార్ మాట్లాడినట్టు మనం ఓపెన్ గా మాట్లాడుతున్నాం. అంటే అట్లా కాదు, అంటే దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లేదంటే మంచి అయిపోయినాయి మాట్లాడుకోవాల్సిన అంశం తప్పదు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎందుకంటే రాజకీయవాదులు కూడా అలా మారిపోయారు కదా. మహారాష్ట్ర ఎపిసోడ్ చూసాము, ఈవెన్ నితీష్ కుమార్ గారిని కూడా చూసాం మనం. ఆయన అధికారం నిలబెట్టుకోవడానికి తేజస్వి యాదవ్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ మనం దీన్ని ఎక్కడా కూడా మనం ఎవరిని విలువలు అవన్నీ అదే. సో డీకే శివకుమార్ గారికి ఖచ్చితంగా ఆ రోజు అధిష్టానం దగ్గర ఒప్పందం జరిగింది సార్, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఏమని 2.5 years అయితే మీకు చూస్తే లాస్ట్ జూన్ జూలై నుంచి ఈ వాయిస్ వినిపించడం స్టార్ట్ చేశారు. డీకే శివకుమార్ గారు సపోర్టర్స్ కావచ్చు, డీకే శివకుమార్ గారు కావచ్చు. అసలు ఇప్పుడైతే ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఈవెన్ డీకే శివకుమార్ గారు కూడా ఏదైతే కామన్ ఫినామినా రాజకీయ నాయకుడు పదవి ఇవ్వకపోతే ఏ విధమైన బెదిరింపులో అమిత్ షా గారితో పాల్గొనడం కావచ్చు, అసెంబ్లీలో RSS గీతాన్ని ఆయన ప్రస్తావించి RSS తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేయడం కావచ్చు, ఆ రోజు అక్కడ బీజేపీ వాళ్ళందరూ బలాలు జరపడం కావచ్చు. అంటే ఆయన అధిష్టానానికి ఇంకో రకమైన, అంటే మీరు మాట నిలబెట్టుకోవట్లేదు, సెప్టెంబర్ తో అయిపోయింది, నవంబర్ వచ్చేసింది అంటే సెప్టెంబర్ తో అండి. యాక్చువల్ గా వాళ్ళు అనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ లో జరిగిపోవాలి. యాక్చువల్ గా నవంబర్ వచ్చేసింది, అయినా మీరేమి కదలికలు లేవు. ఒక పక్కన సిద్ధరామయ్య గారేమో నేనే 5 years అంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, మీరేంటి అని ఈ రోజు ఆయన అప్పటికి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి
5 ఏళ్ళు ఆయనే, లేకపోతే కొంచెం పాజిటివ్ స్టే 5 ఏళ్ళు సిద్ధరామయ్య గారే ఉంటారు, నాకే అభ్యంతరం లేదు, అలా కూడా మాట్లాడుతున్నారు. అవన్నీ మాట్లాడతారు సార్. ఇక్కడ ఎట్లా ఉంటదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినా కూడా రోసయ్య గారి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి ప్రతిపాదింపు చేశారు, ప్రపోజల్ చేయాల్సి వచ్చింది అక్కడ. సో అలా అక్కడ మనం ఇప్పుడు మీరు చెప్పిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కానీ ఖట్టర్ గారు కానీ అధిష్టానం బలంగా ఉంటే జరిగే కార్యక్రమాలు, ఇక్కడ బలంగా లేదు కాబట్టి ఇక్కడ పిల్లి మొక్కలేస్తా ఉన్నారు. ఈ రోజు మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు కదా, అంటే మీరు డికే శివకుమార్ గారు అండ్ సిద్ధరామయ్య గారితో కలిసి కూర్చోబెట్టి మాట్లాడదామంటే దెర్ ఈజ్ ఇష్యూ ఓపెన్ అయిపోయారు ఆయన. పక్కన రాహుల్ గాంధీ ఆయన డికే శివకుమార్ గారు కూడా ఇవాళ లాస్ట్ దీనిగా ఏమంటారు ఆయన మాట ఇచ్చినప్పుడు నిలబడాలి అన్న. యతీంద్ర సిద్ధరామయ్య గారు కూడా ఏం చెప్పారంటే మాట ఇచ్చుంటే మా నాన్న కట్టుబడతాడంటున్నాడు ఆయన. అయితే అందరూ ఒకటే స్లోగన్, అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం, అది లేకపోతే గాంభీర్యం. అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉండే కాడికి రాజన్ ఎందుకు మాట్లాడతాడు, పరమేశ్వర హోంమంత్రి ఎందుకు మాట్లాడతాడు, ఆయన మళ్ళీ ఇంకొక తెచ్చారు చూడండి. ఆ పరమేశ్వర గారు అయితే ఇస్తే నాకు ఆశ ఉంది, లేదంటే మల్లికార్జున ఖర్గే గారికి ఎవరికి ఆశ ఉంటుంది సార్, ఇస్తే ఎవరికైనా ఆశ ఉంటుంది కాదు, ఇవ్వాలి కదా చర్చది. అదే అంటే ఇస్తే నాకైనా ఉండి లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు. కానీ ఒక మాట చెప్పండి మస్తాన్ గారు, ఒక మాట చెప్పండి, అంటే డికే శివకుమార్ లాంటి సీనియర్ మోస్ట్ లీడర్, అంటే వయసు రీచ్ ఇందాక మనం మాట్లాడుకున్న జ్యోతిరాదిత్య సింధ్యా వాళ్ళతో పోల్చుకుంటే, సచిన్ పల్లెలతో పోల్చుకుంటే ఈయన ఐ థింక్ 60s అనుకుంటారు అనుకుంటున్నా. డీకే గారు మొదటి నుంచి కూడా ఒక పిల్లర్ లాగా నిలబడ్డ మనిషి. చాలా రాష్ట్రాల్లో డబ్బులు ఒకటే కాదండి వాళ్ళకి, ట్రబుల్ షూటింగ్ కూడా. డికే శివకుమార్ ఎంటర్ అంటే అక్కడ సమస్య పరిష్కారం అయిందన్న స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి అధిష్టానం దగ్గర. వాస్తవంగా ఆయన చాలా ఓపిక పట్టారని కూడా, ఎందుకంటే లాస్ట్ టర్మే మొన్న 23లోనే ఆయనకే ఇవ్వాలి అన్నది దాదాపుగా సిద్ధరామయ్య గారి వయసు రీత్యా కానీ మరొకటి కానీ. అయితే సామాజిక సమీకరణాలు అనుకోండి, మరొకటి అనుకోండి, సిద్ధరామయ్య గారిని కంటిన్యూ చేశారు. కురుబ సామాజిక వర్గం, మిగతా కొంత ఎమ్మెల్యేల సపోర్ట్ ఆయనకి ఎక్కువ ఉంటే ఇవన్నీ. అయితే ఇప్పుడు డీకే భిన్నంగా ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇన్నాళ్ళు కాంగ్రెస్లో ఈ స్థాయిలో ఉండి బీజేపీలో వెళ్ళి ఏమన్నా ప్రయత్నం చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అది అంతిమంగా అధికారం అనేది నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ఆయన బీజేపీని ఇప్పుడు అమిత్ షా గారితో పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ కూడా సంకేతాలు ఇచ్చినట్టే, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ సిద్ధరామయ్య గారి దగ్గర నుంచి కూడా అధిష్టానం థ్రెటనింగ్ ఉంది, చీలుస్తారు పార్టీని. అది ఆల్రెడీ మనకి అశోక్ గారు మాట్లాడేశారు కదా, కర్ణాటక అపోజిషన్ లీడరు, అవసరమైతే చీలిపోయింది అంటున్నారు. అంటే దెర్ ఈజ్ ఏ బిహైండ్ ది కర్టెన్ ఏదో జరుగుతుంది. కాచుకొని కూర్చున్నారు, బీజేపీ వాళ్ళు కూడా కాచుకొని కూర్చున్నారు. ఏకనాథ్ షిండే ఉన్నారంటున్నారు, అవన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఏకనాథ్ షిండేలు వస్తారని కూడా చెప్పారు గతంలో. ఖచ్చితంగా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి రూపంలో కూడా అది కూడా అంటున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఆ థ్రెటనింగ్ కూడా ఉంది, నిజాన్ని చెప్పాలంటే. అవకాశం అయితే ఉంది సార్, డికే శివకుమార్ గారు ఆ సంకేతాలు అయితే ఇచ్చారు, దానిలో అనుమానం ఉంది. మీరు వేసిన ప్రశ్న